మిడిల్ ఈస్ట్ మట్టి కరిపించేలా భీకరంగా కొనసాగుతున్న ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఇప్పుడు మరింత ప్రమాదకర దశలోకి ప్రవేశించింది. ఇరాన్ అణుశక్తిని అణిచివేయాలనే ఉద్దేశంతో ఇజ్రాయెల్ వీస్తున్న ఎయిర్ స్ట్రైక్స్, మరోవైపు ఇరాన్కు చెందిన బాలిస్టిక్ క్షిపణుల ప్రతీకారం రెండు దేశాల మధ్య రక్తపాతం పెరిగిపోతోంది. ప్రస్తుతం ఈ యుద్ధంలోకి అగ్రరాజ్యం అమెరికా కూడా ఎంటర్ అవడంతో ప్రపంచం అంతా టెన్షన్లో పడిపోయింది. ఇజ్రాయెల్ ఇటీవల ఇరాన్ అణు కేంద్రాలపై గాలి దాడులు చేసింది. ముఖ్యంగా నంటాజ్ ఫోర్టో వంటి లోతుగా నిర్మించిన అణుస్థావరాలపై బాంబుల వర్షాన్ని కురిపించింది. దీన్ని ప్రతీకారంగా ఇరాన్ యుద్ధ ప్రకటన చేసినట్లుగానే హస్పా, తెల్ అవీవ్ తదితర నగరాలపై క్షిపణుల వర్షాన్ని కురిపించింది. ఈ దాడుల్లో ఇప్పటి వరకు రెండు దేశాలు కలిపి 2000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. లక్షలాది మంది నివాసాలను వదిలి పారిపోవలసిన పరిస్థితి ఏర్పడింది. ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఈ పరిణామాల మధ్య అమెరికా అధ్యక్షుడు వైట్ హౌస్ సిట్యుయేషన్ రూమ్ నుండి అర్ధరాత్రి అత్యవసర ప్రసంగం చేశారు. ఇజ్రాయెల్కు సంపూర్ణ మద్దతుగా నిలుస్తామని, అవసరమైతే సైనిక చర్యకు కూడా వెనుకాడమని చెప్పారు. అమెరికా ఇప్పటికే B-2 స్టెల్త్ బాంబర్లను మిడిల్ ఈస్ట్ కు తరలించింది. గల్ఫ్ ప్రాంతంలో నౌకాదళ కుదిరింపులను పెంచింది. GBU-57 బంకర్ బస్టర్ బాంబులు వాడేందుకు సిద్ధంగా ఉంది. ఈ బాంబులు భూగర్భంలో 61 మీటర్ల లోతు వరకు చొచ్చుకుపోయే సామర్థ్యం కలిగినవిగా భావిస్తున్నారు. ఇవి ఇరాన్ లోపల ఉన్న అణుస్థావరాలను ధ్వంసం చేయగలవని అమెరికా నమ్మకంగా ఉంది. G7 దేశాలు, రష్యా, చైనా, యునైటెడ్ నేషన్స్ అన్ని ఇప్పటికే శాంతి ప్రక్రియను కోరుతున్నాయి. కానీ ఆ దిశగా ఎలాంటి అడుగులు పట్టడం లేదు. చైనా, రష్యా, అమెరికా ఎంట్రీపై తీవ్రంగా మండిపడుతున్నాయి. అదే సమయంలో హిజ్బుల్లా, హమాస్, హౌతీ తిరుగుబాటుదారులు ఇప్పటికే యుద్ధంలో పాల్గొనే సూచనలు ఇస్తున్నాయి. ఇది కేవలం మిడిల్ ఈస్ట్ పరిమితంగా మిగలకుండా ఇతర దేశాలకు వ్యాపిస్తే మూడవ ప్రపంచ యుద్ధం దాదాపు నిజమవుతుందన్న మాటలే వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఖతార్, స్విట్జర్లాండ్ వంటి దేశాలు మధ్యవర్తిత్వానికి ప్రయత్నిస్తున్నప్పటికీ ఇరాన్, ఇజ్రాయెల్ దృక్పథాలు ఏకంగా పోతుండటంతో సమాధానానికి ఆశలు తగ్గిపోతున్నాయి. ఇరాన్ నాయకత్వం స్పష్టంగా ప్రకటించింది, మేము ఏ ఒప్పందం చేసుకునేది లేదు, మా స్వాభిమానం కోసం చివరి వరకు పోరాడుతామని. ఇదే సమయంలో ఇజ్రాయెల్ కూడా ఇది మన దేశ భవిష్యత్తుకి పోరాటం అని అంటోంది. ప్రపంచం మొత్తం ఈ యుద్ధాన్ని టెన్షన్తో చూస్తోంది. వచ్చే 72 గంటలు ఈ యుద్ధం ప్రపంచ ముఖాన్ని మార్చేలా చేయొచ్చు. శాంతి కోసం ప్రార్థించాలి, కానీ ప్రత్యక్ష యుద్ధం తప్పదనే వాస్తవాన్ని అనేక మంది విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.